ఏ వ్యక్తినైనా దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు ముఖ్యంగా నీ తల్లిదండ్రుల మాట నీవు వినాల. ఈనాడు యవనస్తులకు నేను చెప్పే మాట ఇదేనండి. నీ పెళ్లి అనేది నీ తల్లిదండ్రులు చూసి చేయాలండి. నీవు సొంతంగా చేసుకోవటం కాదు. కానీ అది పెళ్లి అనరు. నీ తల్లిదండ్రులకు తెలియదా నీకు ఎవరిని చేయాలో అని? నీ తల్లిదండ్రులకు తెలియదా నీకు ఎలాంటి అమ్మాయిని తేవాలని? అలాగని అందరూ ఆగకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే దేవుడి దీవెనలు రావండి. అందుకనే ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథంలో, యవ్వన కాలంలో నా కాడి మోయట నరునికి మేలు అన్నాడండి. నరునికి అన్నాడు. వృద్ధులకి అందరికి వృద్ధులకి ఈ ఒక ఏజీ తారతమ్యం చూపెట్టలేదా? నరునికి మేలు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కాడిని భుజాల మీద మోస్తావో నీకు మేలు. అందుకనే నేను ఇంతకు ముందు లైవ్ లో కూడా నేను ఒక మాట చెప్పాను, బాగా గుర్తుంది నాకు. నీవు నీ యవనస్తుల దశలో బైబుల్ని కనుక నువ్వు మోస్తే, వృద్ధాప్య దశలో బైబుల్ నిన్ను మోస్తదండి. బైబుల్లో ఉన్న వాక్యం నిన్ను మోస్తదండి. అందుకనే అందరూ బైబుల్ అంటే ఎదకు చూస్తున్నారు. బైబుల్ అంటే ఇది పట్టుకోవాలంటే ఏదో నామోసికి చూస్తున్నారు. కానీ ఈ బైబుల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ బైబుల్లో ఉన్న మాటలు అమూల్యమైనవి. అగ్ని కంటే ప్రమాదకరమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు. కానీ ఇక్కడ మాకు కూడా శిక్షే ప్రకటన గ్రంథంలో ఉంటది. ఉన్నది కలిపిన ఒళ్ళైనను సొన్నైనను